బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. 2019 తెలంగాణ ఇంటర్ ఫలితాలు మీకు గుర్తున్నాయా? గుర్తు లేకపోతే ఒక చిన్న గ్యాప్ తీసుకొని ఒక్కసారి గుర్తు చేసుకునే ప్రయత్నం చేయండి. గుర్తొచ్చింది కదా? అప్పుడు ఏం జరిగింది? మన బిడ్డలు, మన గడ్డ మీద పుట్టిన బిడ్డలు ఇంకా 25 మంది బలవన్ మరణానికి పాల్పడటము లేకపోతే ప్రాణత్యాగాలకు పాల్పడిన ఘటన మర్చిపోయామా? లేదు కదా. 2019కి సంబంధించి ఏకంగా 25 మంది విద్యార్థులు ప్రాణాలు తీసింది. ప్రాణాలు వాళ్ళు తీసుకోలేదు, ప్రాణాలు తీసేలా చేసింది ఒక దుర్మార్గపు సంస్థ. మర్చిపోయామా దాన్ని? గ్లోబరీనా మళ్ళీ ఇప్పుడు అదే దరిద్రగొట్టి దిక్కుమాలిన పేరు తెర మీదకి వచ్చింది. ఐఎమ్ వెరీ సారీ టు యూజ్ దిస్ వర్డ్. ఎందుకంటే మన పిల్లల భవిష్యత్తు అనే ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు ఎంత దూరమైనా వెళ్తాం, ఎంతకైనా తెగిస్తాం. రిపీట్, ఎంత దూరమైనా వెళ్తాం, ఎంతకైనా తెగిస్తాం. 25 మంది పిల్లల భవిష్యత్తు ఈరోజు కనుక వాళ్ళు ఉంటుంటే 2019 నుంచి 2027 8 ఏళ్ళు ఏ ఇంజనీరో ఏ డాక్టరో అవుతారు కదా. ఇప్పుడు అదే గ్లోబరీనా రంగు మార్చుకొని, తన రూపు మార్చుకొని, ఎడ్యుటెక్గా పేరు మార్చుకొని పిల్లల జీవితాలతో ఆటలాడేందుకు సిద్ధమై వస్తోంది. చూస్తున్న వాళ్ళు మీరు చేతులు కనుక సైలెంట్గా ఉంటే ఆ రోజు 25 మంది పిల్లలు మన పిల్లలు కాకపోవచ్చేమో, కానీ వచ్చే తరం పిల్లలు మన పిల్లలేగా. కోఎంట్గా ఎడ్యుటెక్గా పేరు మార్చుకొని మళ్ళీ పిల్లల జీవితాలతో ఆటలు ఆడుకునేందుకు సిద్ధమవుతోంది ఈ సంస్థ. దేశవ్యాప్తంగా సిబిఎస్ఈ డిజిటల్ ఎవాల్యుయేషన్ టెండర్ ప్రక్రియపై వివాదం నెలకొంది. ఇప్పుడు హైదరాబాద్కు చెందిన కోఎంట్ ఎడ్యుటెక్ సంస్థకు ఆన్ స్క్రీన్ మార్కింగ్, దీన్ని షార్ట్కట్గా OSM అంటారు, ఈ కాంట్రాక్ట్ ఇవ్వడంపై ఇప్పుడు దేశవ్యాప్తంగా విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. టెండర్ ప్రక్రియలో అర్హత ప్రమాణాలను మార్చడంపై అనుమానాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. నిబంధనల మార్పుతో టీసీఎస్ను కాదని కోఎంట్ సంస్థకు ప్రయోజనం చేకూర్చారని అనుమానాలు ఇక్కడ ఇన్ఫాక్ట్ బలపడుతూ ఉన్నాయి. సిబిఎస్ఈ మూల్యాంకనంలో లోపాలను బయటపెట్టారు విద్యార్థులు. వాళ్ళేమి పెద్ద జర్నలిస్టులు లేకపోతే ఏ ఆడిటర్సో కాదు, వాళ్ళు ఈ విషయాన్ని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ కాదు బయటకు లాగింది. నిజానికి సిబిఎస్ఈ మూల్యాంకనంలో లోపాలను బయటపెట్టారు విద్యార్థులకు మద్దతుగా నిలిచారు రాహుల్ గాంధీ, అరవింద్ కేజ్రీవాల్. టెండర్ మార్పులపై పూర్తి స్థాయి విచారణకు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆన్సర్ షీట్ సర్వీస్ పోర్టల్లో టెక్నికల్ ఇష్యూస్ని నిజమేంటూ ఒప్పుకుంది సిబిఎస్ఈ. ఇప్పుడే లేచిందా సిబిఎస్ఈ? ఇంతవరకు ఎండాకాలం కదా, ఏసీ వేసుకుని గమ్మున పడుకున్నట్టుంది సిబిఎస్ఈ. ఇలాంటి సంస్థలని కాస్త ముఖం మీద చన్నీళ్ళు కాదు, వేణులు గుమ్మరించి లేపాలి. ఇంకోసారి లోపాలకి ఇలాంటి తావు లేకుండా ఉంటాయేమో. కోఎంట్ సంస్థపై గతంలో కూడా ఆరోపణలు ఉన్నాయి. 2019లో, అందుకే అన్నా 2019 తెలంగాణ గుర్తు చేసుకోవాలి. తెలంగాణ కాదు, తెలంగాణ గడ్డపై జరిగిన దారుణం ఇప్పుడు దేశవ్యాప్తంగా ట్రిగర్ అవుతూ ఉంది. 2019లో తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో కూడా గ్లోబరీనా హస్తం ఉందంటే ఇది నేను అంటున్న మాట కాదు కదా. ఒకసారి రిపోర్ట్స్ చూడండి. ఆ గ్లోబరీనా నిర్వాకంతో ఏకంగా ఒకరు కాదు ఇద్దరు కాదు 25 మంది విద్యార్థులు బలవన్ మరణానికి పాల్పడితే ఏం చేయగలిగాం? ఒక్క ప్రాణం తీసుకురాగలిగామా? ఈ గ్లోబరీనా ఒక్క ప్రాణాన్ని కాపాడగలిగిందా? అందుకే ఈ గ్లోబరీనాను తరివేస్తే మళ్ళీ రూపు మార్చుకుని వచ్చింది. ఏదో మనకి పాత సినిమాల్లో ఫ్యాంటసీ స్టోరీస్ చూపించినప్పుడు దెయ్యమేమో ఒక ఇంటి నుంచి ఇంకో ఇంటికి వెళ్ళినప్పుడు ఈ రూపం మార్చుకుని ఆ రూపంలో వస్తుంది కదా, ఈ రూపంలో తరివేస్తే ఇంకో రూపంలో వస్తుందని చెప్పి ఫ్యాంటసీ మూవీస్లో చూపిస్తూ ఉంటారు కదా. ఇప్పుడు ఈ గ్లోబరీనా అనే దెయ్యం కోఎంట్ అనే ఎడ్యుటెక్గా ఎంటర్ అయ్యిందా? ప్రస్తుతం ఈ క్వశ్చన్ రైజ్ అవుతుంది. గ్లోబరీనా నుంచి కోఎంట్ ఎడ్యుటెక్గా ఎలా మారింది? కోఎంట్ ఎడ్యుటెక్కి ఇచ్చే సందర్భంలో అసలు దాని పరిస్థితి ఏంటి, దాని గతం ఏంటి, ఇవన్నీ ఎందుకు పరీక్షించలేదు, ఎందుకు టెస్ట్ చేయలేదు, గత అనుభవాలను ఎందుకు దృష్టిలో పెట్టుకోలేదు? విద్యార్థుల ప్రాణాలు, విద్యార్థుల జీవితాలంటే అంత చులకనైపోయాయా? ఇప్పుడు దేశవ్యాప్తంగా
తెలంగాణ వ్యాప్తంగానే 2019లో అంత దారుణం జరిగితే ఇప్పుడు ఇదే చేతికి, ఒక్క మాటలో చెప్పాలంటే ఏ చేతికైతే రక్తం అంటుందో ఇప్పుడు అదే చేతికి మళ్ళీ దేశవ్యాప్తంగా ఉన్న పిల్లల భవిష్యత్తుని తాకట్టు పెడదామా? ఈ నిశ్శబ్దం నేను మీకే విడిచిపెడుతున్నా. ఎందుకంటే సైలెన్స్గా ఊరుకున్న నాళ్ళు ఊరుకుంటాం, కానీ విద్యార్థుల భవిష్యత్తు గురించి వచ్చినప్పుడు కామ్గోరుకునే సిచ్యువేషన్స్ ఉండవు. తెలంగాణ 2019లో జరిగిన దారుణం మర్చిపోలేదు. ఇప్పటికీ ఒక్కసారి ఆ తల్లిదండ్రులను ఇలా టచ్ చేసి చూడండి. వాళ్ళ కళ్ళలోంచి వచ్చే కన్నీళ్లు కాదు, రక్తపు చుక్కలవి. గుండెను పిండి వచ్చే కన్నీళ్లు కాదవి, మనసును పిండి గుండె పూర్తిగా ఆ బాధ నుంచి పుట్టుకొచ్చే కన్నీళ్ళవి. అప్పుడే గ్లోబరీనా అరాచకం అంతలా ఉంటే, ఒకవేళ ఇప్పుడు రంగు రూపు మార్చుకొని కోఎంట్ ఎడ్యుటెక్ దేశవ్యాప్తంగా అడుగు పెడుతోందంటే నమ్మేస్తామా? అటువంటి సంస్థ చేతుల్లోనే పెట్టేది పిల్లల భవిష్యత్తుని. ఇప్పుడు ఇదే క్వశ్చన్ రైస్ అవుతుంది. అండ్ ఇక్కడ వీళ్ళు హైదరాబాద్ బేస్డే కదా. ఆర్టీవీ వెళ్ళింది వాళ్ళ ఆఫీస్కి. వెళితే వాళ్ళ అరాచకం ఏ స్థాయిలో ఉందంటే, మీ ఐడి కార్డు చూపించండి, ఐడి కార్డు కూడా కాదు, ఇంటది మీ విజిటింగ్ కార్డ్ చూపించండి, ఇవన్నీ అండి మాట్లాడుకొచ్చిన సందర్భం. సో ఒక ప్రశ్న తలెత్తింది, సమాధానం చెప్పాల్సిన బాధ్యత లేదా మీకు? విజిటింగ్ కార్డ్ దేనికి? లేదు, మేము తప్పు చేయలేదు, ఇది మా గ్లోబరీనా కాదు, ఇప్పుడు మారింది, ఇది పరిస్థితి, ఇది సమాధానం చెప్పండి. లేకపోతే ఉండండి సార్, ఇప్పుడే మీ కాల్ కనెక్ట్ చేసి మా వాళ్ళతో మాట్లాడిస్తామని చెప్పండి, మీ నెంబర్ రాసి ఇవ్వండి, దీనికి లాగిద్దామనా? ఒక్కసారి ఆర్టీవీ అక్కడికి వెళ్ళింది, ఈ సో కాల్డ్ కోఎంట్ ఎడ్యుటెక్కి అక్కడికి వెళ్ళింది. కోఎంట్ ఎడ్యుటెక్కి వెళ్ళింది ఆర్టీవీ. ఆ అడ్రస్ని కనుక్కొని వాళ్ళని ప్రశ్నించింది. వాళ్ళ సమాధానం చూసారా మీరు? చూడలేదు కదా. ఒకసారి చూడండి, చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏంటో చెప్పే ప్రయత్నం చేయండి. వీళ్ళని ఇలాగే విడిచిపెడదామా, లేకపోతే గట్టిగా పిడికిలు బిగించి సిబిఎస్ఈని మళ్ళీ ప్రశ్నిద్దామా? కోఎంట్ ఎడ్యుటెక్ అంశం గ్లోబరీనా నుంచి కోఎంట్ ఎడ్యుటెక్ ఎలా మారింది? ఇంట్రెస్టింగ్గా ఇంకొక మాట చెప్పే ప్రయత్నం చేస్తున్నా. దీని మీద ఆర్టీవీ ఒక ప్రత్యేకమైన వీడియో కూడా చేసింది. అండ్ అది మీకు వీడియో సెక్షన్ కూడా అవైలబిలిటీ ఉంటుంది. ఇఫ్ పాసిబుల్ మీకు కింద డిస్క్రిప్షన్ కూడా వీడియో లింక్ ప్రొవైడ్ చేసే ప్రయత్నం చేస్తాం. ఒక్కసారి ఆ వీడియో కూడా మీరు చూడండి. బట్ బిఫోర్ దట్ ఆర్టీవీ గ్రౌండ్ లెవెల్కి వెళ్ళింది, ఆ కోఎంట్ ఎడ్యుటెక్కి వెళ్ళింది. ఒక్కసారి వాళ్ళని ప్రశ్నిస్తే వాళ్ళు మాట్లాడిన తీరు, దాన్ని మీరేమంటారు మీరే చెప్పే ప్రయత్నించండి. ఒకసారి మా ప్రతినిధి మధు అక్కడికి వెళ్ళారు, ఆర్టీవీ గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి వాళ్ళతో మాట్లాడింది. ఎక్స్క్లూజివ్ కవరేజ్ని మీరు చూస్తూ ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారో చూద్దాం. నమస్తే, నేను ప్రస్తుతం పాత గ్లోబరీనా సంస్థ, ప్రస్తుతం కొత్తగా మారినటువంటి కోఎంట్ సంస్థ దగ్గర ఉన్నాను. మనం చూస్తూ ఉన్నాం బ్యాక్గ్రౌండ్లో కోఎంట్కి సంబంధించి గతంలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు సంబంధించినటువంటి మూల్యాంకనానికి సంబంధించి పేపర్లలో అవకతవకలు చేసినట్టు ఆరోపణలు వచ్చిన తర్వాత విద్యార్థులు దాదాపు 20 నుంచి 25 మంది ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన ఆ రోజు రాష్ట్రాన్ని కుదిపేసింది. ఆ ఘటన అంతా కూడా విద్యార్థులంతా కూడా ఒకసారి విద్యార్థులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు అదే సంస్థ గ్లోబరీనా ప్రస్తుతం కోఎంట్గా మారినటువంటి సిచ్యువేషన్ ఉంది. లోపల మాట్లాడదాం. మీరు కోఎంట్ ఎంప్లాయా? ఉన్నారా లోపల ఎవరైనా? ఈ గ్లోబరీనా ప్రస్తుతం కోఎంట్గా మారినటువంటి ఇన్సిడెంట్ దగ్గర ఉన్నాం, చూద్దాం, వాళ్ళతో మాట్లాడదాం. ఉన్నారా సార్? ఉన్నారా లోపల? ఎవరున్నారు? ఎవరున్నారు? మేము ఇక్కడే ఉండండి, నేను పిలుస్తా. ఎవరు పిలవండి ఒకసారి. వెళ్ళట్లేదు, మీరు చెప్పండి. నేను చెప్తా మీరు ఇక్కడ ఉండ కూర్చోండి, నేను చెప్తా, మీరు కూర్చోండి, నేను చెప్తా. చెప్పండి, ఏం చెప్పాలి? వాళ్ళు పిలుస్తా మాట్లాడండి. నేను ఫోన్ చేసి పిలుస్తా, మాట్లాడండి. ఓకే, పిలవండి. వివాదం అవుతుంది సిబిఎస్ఈకి సంబంధించి దేశవ్యాప్తంగా. కరెక్టే సార్, కాదట్లేదు, మీరు ఆఫ్ చేయండి ఫస్ట్. ఓకే, తప్పేం లేదు, మీరు తప్పు మాట్లాడతారు. సార్ వచ్చాక మాట్లాడండి. మీరు తప్పేం మాట్లాడట్లేదు, విషయం ఏం మాట్లాడలేదు సార్. సార్ వస్తారు, వచ్చాక మాట్లాడండి సార్. ఎల్లుండి అలా వస్తారు సార్. మొన్న ఇంటర్మీడియట్ కి సంబంధించి సంబంధం లేదు సార్, మేము కన్సర్న్ పర్సన్ సార్. ఈజ్ ఇన్ ట్రావెల్, ఈజ్ ఇన్ ఢిల్లీ ఓన్లీ. వన్స్ ఈ బ్యాక్ యూ క్యాన్ కమ్ అండ్ టేక్ ద ఇంటర్వ్యూ. ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. దాని గురించి కాదు ప్రాబ్లం. ఎంతమంది ఉన్నారు, డైరెక్టర్స్ ఎవరు ఉన్నారు? అట్లా మాకు ఇన్ఫర్మేషన్ లేదండి. ఇప్పుడు ఎవరు ఉన్నారు ఆఫీస్లో? మేమే ఉన్నామండి. అడ్మిన్ ఉన్నారు సార్, అడ్మిన్ అంటారు. మీరు ఎల్లుండి రండి సార్, చెప్తాను. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ కార్డ్ ఇవ్వండి ఫస్ట్. కార్డ్ ఇవ్వండి. కార్డ్ ఇవ్వండి సార్. ఆర్టీవీ నుంచి వచ్చాము.
ఏం సార్ కార్డ్ ఇవ్వండి. కార్డు లేదు, మీకు నెంబర్ ఇస్తాను, ఆఫీస్ అడ్రస్ ఇస్తాను. కార్డ్ ఇస్తే మా సార్ వస్తే ఇట్లా వచ్చేసి మీకు పిలుస్తాను డైరెక్ట్ గా. మీ డీటెయిల్స్ తీసుకోండి, కావాలంటే రాసుకోండి, నేను రాసిస్తాను, ఇబ్బంది లేదు. కార్డ్ ఏం లేదు. చెప్పండి సార్. మీ ఐడి కార్డు ఉంటుంది కదా సార్, ఐడి కార్డ్ ఏడు ఉంది? ఐడి కార్డు చూపించండి సార్. మీ ఐడి కార్డ్ చూపించండి. మీ పేరు సార్ మీ పేరు నా బ్రిజేష్ పాండే. బ్రిజేష్ పాడు. మీ పేరు సార్? రత్నాకర్ అండి. రత్నాకర్ గారు. సార్ ఇవ్వండి. ఎవరైనా అథెంటిక్ ఉంటే ఇంకా మీరు అడ్మిన్ అంటున్నారు కదా, అవును మాట్లాడండి సార్, అడ్మిన్ సార్. సార్ మాకు ఉండవు సార్ ఇన్ఫర్మేషన్, మీ నంబర్ ఇవ్వండి. కాదు సార్, ఇంత పేలవంగా ఉంటే ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంటే విద్యార్థుల నుంచి మీ ఐడి కార్డ్ ఇవ్వండి, మీ డీటెయిల్స్ రాయండి, మా పర్సన్స్ మీకు డైరెక్ట్ కాల్ చేసి అప్పుడు వెళ్ళి సార్ ఇంటర్వ్యూకి. ఓకే కరెక్ట్. అథెంటిక్ గా మాట్లాడే వాళ్ళు ఎవరు లేరా? కనీసం ఎవరు లేరు కాబట్టి ఇంతమంది ఉన్నారు కదా, ఎందుకు లోపల ఎందుకు ఉండడం? ఉన్నారు కదా లోపల, చూస్తా ఉన్నారు కదా, ఉన్నారు, ఎందుకు రావట్లేదు సార్? ఎవరు లేరా? డైరెక్టర్స్ ఎవరు లేరా? ఎవరు లేరండి, ఎవరు లేరు. మాట్లాడే కన్సర్న్ పర్సన్ ఢిల్లీలోనే ఉన్నారు, వచ్చినాక మాట్లాడదాం. ఒకటి సార్, ఒకటి ఇంత ముందుకు 2019లో ఇష్యూ, తర్వాత ఇప్పుడు వివాదం అవుతుంది. ఇది మనం మేము మాట్లాడుతూ వీఆర్ నాట్ సపోజ్ టు స్పీక్. ప్లీజ్ వెయిట్, మనిషి వచ్చినాక మేము మాట్లాడిస్తాం. మా బాధ్యత మాది, మీ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చేయండి. ఒక్క నిమిషం ఆపండి సార్, ఇబ్బంది పెట్టద్దు ప్లీజ్ దయచేసి. మేము ఏం ఇబ్బంది పెట్టండి సార్, అందుకే ఆగిపోమంటే ఆగిపోయినాను. మీరు మాట్లాడితే సార్ కన్సర్న్ పర్సన్ వచ్చినాక మాట్లాడిస్తాను, ఈ హామీ నాది. ఇంకా అంతకంటే మించి నేనేం చెప్తాను. ఎప్పుడు వస్తారు కన్సర్న్ పర్సన్? ఎప్పుడైతే వస్తారో నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ఎవరు సార్ కన్సర్న్ పర్సన్? విఎస్ఎన్ రాజు గారే మాట్లాడతారండి. ఎంతమంది సార్ డైరెక్టర్? సార్ ప్లీజ్ సారీ డైరెక్టర్ ప్లీజ్ డోంట్ మైండ్ సార్ ప్లీజ్. సార్ మీ విజిటింగ్ కార్డ్ ఇచ్చేయండి, నేను క్లోజ్ చేసి డీటెయిల్స్ ఇస్తాను. విజిటింగ్ కార్డ్ లేదు, డీటెయిల్స్ ఇస్తాను. ఒకటి సార్, మీ పేరు సార్? మీ పేరు? నా పేరు ఏదన్నా కానివ్వండి ప్లీజ్. ఇవన్నీ ఇప్పుడు వద్దండి సార్, మీరు ఇబ్బంది పెడుతున్నారు మమ్మల్ని. ఇబ్బంది కాదు సార్, మీరు సీరియస్ గా మీకు రైట్ ఇంతమంది విద్యార్థుల ఇష్యూ, లేదు సార్, మనం ఇంతమంది విద్యార్థుల ఇష్యూ, దయచేసి మనం ఎందుకు మాట్లాడదు సార్? విద్యార్థుల భవిష్యత్తు, జీవితాలు కదా, ఎందుకు మాట్లాడదు సార్? మీ పేరండి? నా పేరు మధు. మధు గారి పేరు ఒకటి సార్, ఎందుకు మాట్లాడదు సార్? విద్యార్థుల జీవితాలు కదా సార్. ప్లీజ్ సార్, థ్యాంక్ యూ సార్. మీరేమనుకోవద్దు. గ్లోబరీనా ఇంటర్మీడియట్ చనిపోయిన సిచ్యువేషన్ అప్పుడు, ఇప్పుడు మళ్ళీ సిబిఎస్. మీరు ఒక్కసారి డీటెయిల్స్ రాసుకోండి, మధు గారి డీటెయిల్స్ రాసుకున్నాక మనం మాట్లాడదాం సార్. కొంచెం నంబర్ అందుకే మీకు సహకరిస్తున్నా. ఏం అసలు ఒక అడుగు కూడా ముందుకు వేయట్లేదు. నేను రాను కూడా రాలేదు, మీరే బయటకు వచ్చి, నేను రాను కూడా రాలేదు. అందుకనే ఆ ఇన్ఫర్మేషన్ కోసం మీరు రావలేదు. పర్సన్ వచ్చినాక మాట్లాడించే బాధ్యత మాది. కొంచెం మీరు ఓపిక పట్టాలా. వచ్చినప్పుడు మీ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి, ఫోన్ చేసి మీకు పిలుస్తాం. వచ్చిన తర్వాత డీటెయిల్స్ ఇంకా 2 days పడుతుంటారు. 2 days కాదు సార్, 3 days అన్న బట్టి అండి, నేను ఇన్ఫార్మ్ చేసే బాధ్యత నాది. 3 days ఎందుకు పడుతుంది సార్? ఇంత పెద్ద వివాదం అవుతుంటే ప్లీజ్ డోంట్ మైండ్ సార్. మీ నంబర్ ఇచ్చేసాను మధు గారు, ప్లీజ్ సార్ నంబర్ తీసుకోండి, క్లోజ్ చేసేసి. సార్ రావటంతో మేము ఇన్ఫార్మ్ చేసే బాధ్యత నాది, మీరేమనుకోవద్దు. నిజంగానే లేరా సార్? లేరండి, మీరు చెప్తున్నాను కదా, మీరు అట్లా ఏదో ఎంక్వైరీ లాగా రావద్దు దయచేసి. నేను చెప్పి నాకు అడుగుదామని వచ్చినాం సార్. మేము సార్, మనం ఇప్పుడు గొడవలు పడటానికి మాట్లాడడానికి అసలు గొడవ పడలేదు. ఇంత పెద్ద భవిష్యత్తు, ఇంతమంది భవిష్యత్తు రైట్ పర్సన్ తో మాట్లాడిస్తాను ప్లీజ్. కదా, ఇంతమంది భవిష్యత్తు విద్యార్థులు సార్, మీరు నోట్ చేసి క్లోజ్ చేస్తాను. మధు గారు ప్లీజ్ మీ కార్డ్ ఇవ్వండి, నేను కాల్ చేస్తాను. కార్డ్ ఇవన్నీ వద్దు, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు క్లోజ్ చేసి ఇచ్చేస్తాను. డీటెయిల్స్ తీసుకోండి సార్, అది వచ్చినప్పుడు మనం ఇన్ఫార్మ్ చేసి మాట్లాడతాం సార్. తీసుకోండి, మీరు కూడా తీసుకోండి, నేను పంపిస్తాను వీడియో, ఇబ్బంది ఏం లేదు. మీరు వీడియో తీసుకుంటున్నారా? తీసుకోండి, మాకేం ఇబ్బంది లేదు సార్, నో ప్రాబ్లం. సీసీటీవీ కెమెరా కూడా ఉంటుంది కదా మీ దగ్గర, ఇబ్బంది ఏం లేదు మాకు సార్. కాదు, ఎందుకు ఇంత ఇబ్బంది? ఇంత వెళ్ళిపోండి ఎందుకు సార్ ఇంతగానో చెప్తాను. నంబర్ తీసుకురా. కాదు సార్, లోపల ఉన్నారా సార్? ఒకసారి మాట్లాడించండి సార్. ఉంటే చెప్పడానికి ఏంటి సార్, చెప్తున్నా కదా, 2 days ఆగండి, మేము ఫోన్ చేస్తాం మీకు. చెప్పండి సార్, మీ పేరు? మధు అన్నారు కదా. మీ ఐడి కార్డ్ తీసుకోమని ఎలా వస్తున్నారు సార్ మీరు? ఇంత పెద్ద వివాదం అవుతుంటే వచ్చి అడిగినంత వరకు కూడా ఇంకా 3 days పడుతుందంటే ఎట్లా? అంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ చెప్తారు ఆన్సర్స్, వాళ్ళు రాగానే మీకు కాల్ చేస్తాం, అప్పుడు మీరు వచ్చి ఇంటర్వ్యూ చేసుకోవచ్చు. మీకు ఏం స్టాప్ చేస్తారు? ఫోన్ లో మాట్లాడించవచ్చు కదా, నెంబర్ ఇవ్వచ్చు కదా. విఎస్ఎన్ రాజు గారు నెంబర్ ఇవ్వండి, మేము మాట్లాడతాం, పర్లేదు. ఫోన్ లో మాట్లాడచ్చు, కమ్యూనికేట్ కావచ్చు కదా, తప్పలేదు కదా, కమ్యూనికేట్ కావాలి. నా దగ్గర నంబర్ లేదు, మేము ఇవ్వద్దు మా రూల్స్ ప్రకారం. మీరు రాగానే మీరు కట్ చేసుకోండి. దానికి రూల్స్ ఏముంటుందండి? ఓకేనా, థ్యాంక్ యూ. నెంబర్ ఇవ్వడానికి రూల్స్ ఏముంటుంది సార్? సార్ నెంబర్ నా నెంబర్ నేను ఇచ్చినాను. విఎస్ఎన్ రాజు గారి నెంబర్ ఇవ్వండి. మేము ఇవ్వకూడదు సార్, అలాగా వచ్చి చెప్తాం కదా సార్, మీకు ఫోన్ చేస్తాను, నేను చేస్తాను కదా. మీరు మాట్లాడుకుని డైరెక్ట్ గా సార్. నెంబర్ అడుగుతున్నాను సార్, నేను నంబర్ ఇవ్వకూడదు సార్. సార్ మా రూల్స్ ప్రకారం మేము ఎవరికి నెంబర్ ఇవ్వడానికి కమ్యూనికేషన్ కదా, అది పబ్లిక్ లెవెల్ ఉండే నెంబరే కదా. అంతగా ఇబ్బంది పెట్టండి సార్, చెప్తున్నాం కదా, ప్లీజ్. అట్లా నమ్మతో ఇది లేరని చెప్తా ఉన్నారు విఎస్ఎన్ రాజు డైరెక్టర్. ప్రస్తుతం ఆయనే సీఓగా ఉన్నారు. ప్రస్తుతం ఈ కోఎంట్ సంస్థకి గ్లోబరీనాకి
విఎస్ఎన్ రాజే ఉన్నారు, కోఎంటీ కూడా ఆయనే సీఈఓగా ఉన్నటువంటి కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఆఫీస్ ఉంది. ప్రస్తుతం మనం మధురా నగర్ యూసుఫ్ గూడకు సంబంధించినటువంటి ఏరియాలో ఉన్నాం. ఇది ఆఫీసు, వాళ్ళ ఆఫీసు సంబంధించి మనం వాళ్ళని అడిగి పర్మిషన్ తీసుకొని లోపలికి వెళ్దాం అనేటువంటి ప్రయత్నం చేసినాము. సెక్యూరిటీ వాళ్ళు లోపల నుంచి చూశారు, ఆపేశారు, వాళ్ళే బయటకు వచ్చారు. లోపలికి వెళ్ళనివ్వట్లేదు, మాట్లాడనివ్వట్లేదు. ఉన్నారా లోపల లేరా తెలీదు. చాలామంది ఎంప్లాయీస్ ఆర్టీవీ కెమెరా చూసిన తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు. ఇక్కడ నుంచి దాదాపు లోపల ఉన్న వాళ్ళు బయటకు రావడానికి ఇష్టపడతలేదు. ఇది కోఎంటీ సంస్థ ఎడ్యుటెక్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట గతంలో యాజ్ ఇట్ ఈస్గా గ్లోబరీనా సంస్థ సీఈఓనే ఇప్పుడు దీనికి మారిపోయినటువంటి పరిస్థితి. మధురా నగర్, హైదరాబాద్, 5,38,000 తెలంగాణ. ఫోన్ నెంబర్ కూడా మనం చూస్తున్నాం. కోఎంటీ ఎడ్యుటెక్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటిది చారీస్ గ్రూప్ అనేటువంటిది. ఆ గ్రూప్ పేరిట చారీస్ గ్రూప్ అని ఉంది, కోఎంటీ అని ఉంది. ఫ్లాట్ నెంబర్ 28-8-224/4/9/C పేరిట ఉన్నటువంటి సిచ్యువేషన్. కోఎంటీ సంస్థ ఇందులో ప్రస్తుతం కొనసాగుతుంది. దీని ద్వారానే కానీ మొత్తం వివాదాస్పదం అవుతుంది. సిబిఎస్ఈకి సంబంధించినటువంటి మూల్యాంకనానికి సంబంధించి పేపర్ల విషయంలో దీనిపైన రాజకీయ దుమారం రేగుతూ ఉంది, క్వశ్చన్ రైజ్ అవుతూ ఉంది. సోషల్ మీడియాలో దీనికి సంబంధించి చర్చ జరుగుతుంది. ఇంత పెద్ద చర్చ జరుగుతుంటే కనీసం హైదరాబాద్లోనే ఉన్నటువంటి సంస్థ ప్రతినిధులు రెస్పాండ్ కాలేదు. ఆర్టీవీ ఇక్కడికి చేరుకుంది, వాళ్ళను అప్రోచ్ అయింది. 2 days 3 days టైం పడుతుంది, ఢిల్లీలో ఉన్నారని చెప్తా ఉన్నారు. నిబంధనలు మార్చి గతంలో వివాదాలలో బ్లాక్ లిస్ట్లో ఉన్నటువంటి కంపెనీ పేరు మారిన తర్వాత అదే సీఈఓ పేరుతో మళ్ళీ ఇప్పుడు కొత్తగా కాంట్రాక్ట్ దక్కించుకున్నటువంటి పరిస్థితి. సిబిఎస్ఈ పేపర్ల మూల్యాంకనానికి సంబంధించి దానికి నిబంధనలు సడలించారు, చేంజ్ చేశారు. దాంతో విద్యార్థుల భవిష్యత్తు అంధకారంగా మారేటువంటి సిచ్యువేషన్ ఉందంటున్నారు. గ్లోబరీనా సంస్థగా ఉన్నప్పుడు విద్యార్థులు, ఇంటర్మీడియట్ విద్యార్థుల పేపర్ల మూల్యాంకనానికి సంబంధించి డిజిటల్ మూల్యాంకనంలో జరిగిన తప్పిదాల వల్ల దాదాపు 20 నుంచి 25 మంది ఉన్నారు. ఆ టైంలో పెద్ద ఆందోళన కొనసాగింది. పత్రికలు, తర్వాత రాజకీయ పార్టీలు రోడ్డుపైన బైఠాయించినటువంటి సిచ్యువేషన్, ధర్నాలు, రాస్తారోకాలు పెద్ద ఎత్తున ఒక ఉద్యమంలాగా కొనసాగింది. తర్వాత అకస్మాత్తుగా ఆ గ్లోబరీనా ఎడ్యుటెక్ ప్రైవేట్ లిమిటెడ్ అంతా కాస్త మళ్ళీ పేరు చేంజ్ చేసుకొని కోఎంటీ ప్రైవేట్ లిమిటెడ్గా పేరు చేసుకున్నటువంటి ఎడ్యుటెక్ ప్రైవేట్ లిమిటెడ్గా చేంజ్ చేసుకొని సిబిఎస్ఈ సెంట్రల్కి సంబంధించినటువంటి దాంట్లో ఈ పనులు దక్కించుకున్నటువంటి పరిస్థితి డిజిటలైజేషన్లో. దానికి ఉండాల్సిన నిబంధనలు లేవు అనేటువంటిది పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. యంగ్స్టర్స్, విద్యార్థులు, చాలా చిన్న ఏజ్ ఉన్నటువంటి దాదాపు 16, 17, 18 సంవత్సరాల వయసు ఉన్నటువంటి విద్యార్థులు క్వశ్చన్ రైజ్ చేస్తూ ఉన్నారు జరుగుతున్నటువంటి అన్నిటిపైన. ఇది గ్లోబరీనా సంబంధించినటువంటి మరొక బోర్డు ఉంది అక్కడ, చారీస్ ఇన్వెస్ట్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటిది కూడా ఉంది. దీనికి సంబంధించి కూడా మనం చూస్తూ ఉన్నాం. సో వివాదం అవుతూ ఉంది. ఏం జరుగుతుందో కనీసం చెప్పడానికి బయటికి రావట్లేదు, ఎవరు ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. 2 to 3 days ఉంటుందని చెప్తా ఉన్నారు. సో ఈ రకంగా దీనిపైన వివాదం వస్తుంది. ఇప్పటికీ రాజకీయ పార్టీ నాయకులు రెస్పాండ్ అవుతున్నారు, దేశవ్యాప్తంగా విద్యార్థులు రెస్పాండ్ అవుతూ ఉన్నారు జరుగుతున్నటువంటి అంశాలపైన. మరి 2 to 3 days తర్వాత మాత్రం వస్తామని చెప్తా ఉన్నారు. దీని మీద మరింత లోతు దర్యాప్తు చేసే ప్రయత్నం చేద్దాం. Fast. Track your career with programs tailor-made for the industry. KL Global Business School. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision Care makes it possible. The Center for Robotic Surgery at AINU